నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నేను కాదు, నాకు తెలియదు. నేను ప్రేమగా మాట్లాడతాను, గుండెల్లోంచి మాట్లాడతాను. నాకు 2 మాటలు నాకు తెలియదు. గొడవ పెట్టుకున్నా ప్రేమించిన ఒకటిలాగా ఉంటుంది. గొడవ పెట్టుకుంటే శత్రువు అనుకుని గొడవ పెట్టుకుంటాను, మళ్ళీ వెనక్కి వెళ్ళను. ప్రేమించిన నా ఇంట్లో వాడిని కూడా ప్రేమిస్తాను. సో నేను మీకోసం నేను ఉన్నాను ఇక్కడ. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి, నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తాను. ఈ దేశంలో చాలామంది కలలు కంటా ఉన్నారు. అలా చెయ్యాలి అంటే, అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం. అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది, మీ నిర్ణయం అమూల్యమైంది. కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేశారు మీరు. ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి? మా ముందున్న బాధ్యత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. మీకు ఎలాంటి ఉపాధి కావాలి, ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి మన కోనసీమ వాతావరణం తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది. ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డంత డబ్బులు వస్తాయి అక్కడికి. దానివల్ల బోల్డంత ఉపాధి అవకాశాలు, బోల్డంత మనకి టూరిజం ఇన్కమ్. అలాగే తమిళనాడులో షూటింగ్కి తమిళనాడుకి వెళ్తారు, వద్దు అవసరం లేదు. మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలమా? తిరిగి సృష్టించగలమా ఈ అందాన్ని? సో దీన్ని సినిమాల ద్వారా కానీ, అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అవకాశాలు. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి, నేను కోరుకుంటున్నది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురం పశ్చిమ, మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు, అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు ఒకసారి. మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందులో తప్పదు.
కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్న ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2,000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ. నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు సార్, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ.